ఇంతమంది అల్లుడు ఏమైనాడు కనుక్కోండ్రా. మామయ్య అల్లుడు ఏమైంది అల్లుడు? ఎముడికి సెకండ్ ఇచ్చి ఆయన దున్నపోతు కొమ్ములు టచ్ చేసి మరీ వచ్చాను మాయా. బా సరిగ్గా చెప్పు బావా, ఎవడన్నా చంపడానికి చూసినాడా? చూడటం ఏంటి బావా, ట్రై చేశారు కూడా. నా మీద బాంబులు వేసారు, చిత్తూరు అంతా నాతో టూర్ వేయించారు. సాఫ్ట్వేర్ అని కూడా చూడకుండా చాలా హార్డ్ గా బిహేవ్ చేశారు బావా. సమయానికి దేవుడు తమ్ముడు స్టైల్లో వచ్చి నన్ను కాపాడాడు. ఎవరి అబ్బి? మీ శత్రువుకి శత్రువు అన్నాడు. ఎవరు నీ శత్రువు? మహేంద్ర నాయుడు. హత్యగడిలో ఉన్నావు, నీకు మహేంద్ర నాయుడుతో శత్రుత్వం ఏందిరా? మహేంద్ర నాయుడు మా నాన్నకు శత్రువు. నేను మా నాన్న రక్తంతో పాటు శత్రుత్వాన్ని కూడా పంచుకొని పుట్టాను. తమ్ముడు సూపర్. మీ నాయనకి మహేంద్ర నాయుడుతో గొడవేంది? మా నాన్న మహేంద్ర నాయుడు అలనాటి స్నేహితులు. హైదరాబాద్లో ఉంటూ మా నాన్న మహేంద్ర నాయుడు కన్స్ట్రక్షన్లు బిజినెస్లు చూసుకునేవా. ఒకసారి మా నాన్న కట్టిన బిల్డింగ్ ఒకటి కూలిపోయింది. అయ్యో, అది మా నాన్న పడేశారని చెప్పారు. కొన్నాళ్ళ తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయింది. అది కూడా మా నాన్న పడేశారని చెప్పారు. రియల్ ఎస్టేట్ పడిపోవడానికి మీ నాయనకు ఏంది సంబంధం? అదే వెళ్ళి మా నాన్న అడిగారండి. అడిగితే అడిగాడు కానీ ఏమీ చెప్పలేదు. పైగా కొట్టి ఆయన జైల్లో పడేశారండి. మా నాన్న ఎందుకు కొట్టి జైల్లో పడేశారని మంగాపురానికి వచ్చాను. వస్తే వచ్చిన ఇంట్లో ఎవరూ లేరు. అప్పుడు తెలిసింది, సింహం లాంటి శేషాద్రి నాయుడు గారిని చూసి వాళ్ళెక్కడో భయపడి దాముకున్నారు. ఇంకా చేసేదేం లేక రైల్వే స్టేషన్కి వెళ్ళి కూర్చున్నాను. అదే టైంలో మా అన్నం తరుక్కుంటూ వాళ్ళ మనుషులు ఆ మహేంద్ర నాయుడు మనిషి అల్లుడు ఎత్తుపోయాడు బావా. నన్నేనా? వాళ్ళు ట్రై చేశారు కానీ తమ్ముడు నన్ను కాపాడాడుగా. ఏ తమ్ముడు? ఈ తమ్ముడే. ఈ తమ్ముడా? అయినా అంతమంది నుంచి మా బావని ఎలా కాపాడినారు నువ్వు? అన్నయ్య, ఇదంతా చూస్తూ ఉంటే వీళ్ళందరికీ నేను నిన్ను కాపాడడం ఇష్టం లేదు అనుకుంటాను. అవును, వీళ్ళందరినీ చూస్తుంటే నాకు కూడా అలానే అనిపిస్తుంది. మీరైనా చెప్పండి మామయ్య. వాడు ఎవడైతే మనకేమిరా, అల్లుడిని కాపాడినాడు మనోడికి లెక్క. అసలు వీరి సంగతి కాదురా, అల్లుడు రైల్లో ప్రయాణం చేస్తాండేటి సంగతి వాళ్ళకు ఎట్లా తెలిసింది? ముందది కనుక్కోవాలా. అల్లుడు దా, మనోడు చూస్తావుదా? దా రా తమ్ముడు. ఏందిరా నీ ట్విస్ట్? ఆడింది నువ్వు కాపాడమని చెబుతున్నాడు. వెళ్ళి ఆయన్నే అడుగు. నువ్వు చెప్పలేవా? ఇది బెదిరింపు కాదు, ప్రశ్నే. అసలు వీడినేస్తే ఏమొస్తుందన్నయ్య? డైరెక్ట్ గా పెద్ద తలని వేద్దామని వచ్చా. పెద్ద తలని వేసేస్తావా? నువ్వు ఆపుతావా? ఏం చెప్పేస్తా. నేను చెప్పా. ఏం చెప్తావు? అసలు ఈ రైల్వే స్టేషన్ ఐడియా ఇచ్చింది నువ్వే అని చెప్తాను. స్వైన్ ఫ్లూ తగులుకున్నావురా నాకు. నీకోసం కిండర్ గార్డెన్ లో సీట్ కూడా రెడీ చేస్తాను రా. తమ్ముడు, నా కొడుకు ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు అన్నయ్య. అస్సలు నీ పోలికలు పెద్దయ్య పోలికలు వచ్చాయి. నేను వెళ్ళొస్తానండి. భోంచేసాలి తమ్ముడు. పెద్దయ్యని చూసిన వెంటనే నా కడుపు నిండిపోయింది. ఈ జన్మకి చాలు. ఇదే నా ఆఖరి చూపు. ఆగు 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 ఆగు. ఆఖరి చూపు అంటున్నావేంటి తమ్ముడు? నేను మిమ్మల్ని కాపాడాను కదన్నయ్య, వాళ్ళు నన్ను వదలరు. నేను ఎక్కడుంటానో ఏం చేస్తానో వాళ్ళకంతా తెలుసు. చంపేస్తారు. ఈ పాటికి బస్ స్టాండ్లోను రైల్వే స్టేషన్లోను కాపు కాస్తుంటారన్నయ్య. తమ్ముడు, మరి ఇప్పుడు ఎలా తమ్ముడు? పర్వాలేదన్నయ్య, నేను మిమ్మల్ని కాపాడాను. ఆ సింహాన్ని చూశాను. ఈ జన్మకి ఇచ్చాలు. ఆగు తమ్ముడు. మామయ్య, నన్ను కాపాడి తమ్ముడు ప్రాణాల మీద తెచ్చుకున్నాడు. ఈ ఎలాగైనా కాపాడు మామయ్య. సరే, అంత భయంగా ఉంటే మన ఇంట్లోనే 4 రోజులు ఉండవను. మీరు చెప్పారు కదా, ఉంటాను పెద్దయ్య. మామయ్య గారు చెప్పారు కదా, ఇంక నీ ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు, ధైర్యంగా ఇక్కడే ఉండు. ఇదిగో తమ్ముడు ఇక్కడ ఉంటాను కానీ ఏర్పాట్లు చేసా. నేనా? బాగానే వినపడింది బ్రదర్. ఏంట్రా నీ స్కీములు? నీ కోచింగ్ కావాలా? ఏమిరా ఉంటుండావా? పెద్దయ్య ఉండమన్నాడు అన్నయ్య. నిన్నెందుకు కొట్టినానో తెలుసా? తెలీదన్నయ్య. నీ మీద నాకు అనుమానం ఉందని చెప్పనీకి. ఆ మాట నోటితో చెప్పొచ్చు కదన్నయ్య. ఇక నుంచి నా ఫోకస్ అంతా నీ మీదనే. ఎదవన వల్ల ఓకే. అసలు బేసిక్ గా మనకి ఇదంతా కామన్ బ్రదర్. ఇట్స్ వెరీ కామన్. ఎందుకు కొట్టాను తెలుసా? నీకు నా మీద అనుమానం అనుకుంటాను అన్నయ్య. అంతేకాదు, ఈ కుర్చీలో నేను తప్ప ఇంకెవరు కూర్చోకూడదు. అర్థమైందా? నీకు ఆ కుర్చీ గురించి తెలుసు కదా మామ, ఎందుకు చెప్పలా? ఎంత పెద్ద పీకుతానన్నావుగా. ఈ ఇంట్లో వాళ్ళతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలియాలనే నీకు చెప్పలేదు. అసలు ఈ ఇంట్లో వాళ్ళతో ఆ బాటిల్ కూడా ముట్టుకోవద్దు. ఎందుకో? పెద్ద బాబు గారు మహేంద్ర నాయుడిని వేసేశాక ఓపెన్ చేద్దామని ఉంచారు. మరే
వీళ్ళు ఎదవలని తెలుసు కానీ మరి ఇంత పెద్ద ఎదవలు నీకు అనుకోలేదు విషయం తెలియదేమో మా బావ పెద్ద లుచ్చా మా బావ కొడుకున్నారే అంతకంటే పెద్ద లుచ్చాలు ఎవడా బ్రహ్మం పరబ్రహ్మం ఫ్యాన్సీ నెంబర్ చూడరా. అన్న నువ్వన్నా టెన్షన్ లో ఫ్యాన్సీ నెంబర్ చూసుకోలేదన్నా. నీకు టెన్షన్ వచ్చినప్పుడల్లా నా పేరు మెన్షన్ చేసుకోమని చెప్పాను కదరా. టెన్షన్ లో నాకు మోషన్లు అవుతున్నాయి. ఒక కుర్రోడి దెబ్బకి నాకు 3 రూపాయలు కారుతున్నాయి అన్న. ఎదవ ప్రాసలాపై ఎవడో ఏంటో చెప్పు. అన్నా నువ్వు రావాలన్నా. వస్తా. ఎప్పుడు వస్తా? హీరోలు ముందు రారు వెనక రారు, సరిగ్గా టైంకి వస్తారా. రియల్ హీరోయిన్ రా. ఆ, సాఫ్ట్వేర్ ఆఫీస్ లాగా మీటింగ్ ఒకటి. అమ్మ దీనమ్మమ్మ వీడు ఇక్కడికి వచ్చాడేంటి? రే దాసు, ఏయ్, ఏమైందిరా? ఏమైందంటే మాట్లాడవేందిరా? ఏమైందిరా వీడికి? ఎవడో బుర్ర బదులు కొట్టినాడన్న, బ్రెయిన్ దొబ్బింది. అన్నా సినిమాలు చూడలేదన్నా, తల మీద దెబ్బ తగిలినప్పుడు మళ్ళీ తల మీద కొడితే బాగా అయింది. రైటేరా కర్రేది. అబ్బో ఇదేదో వర్క్ అవుతురా. ఖాళీగా ఉన్నప్పుడల్లా ఒకటి పీకుతుండు. నువ్వు దానా మ్మ్. పీకు. ఎవరు నువ్వు? అదేంటే నేను ఎలా అడిగా? దాసుని చూడగానే ఎందుకు కంగారు పడ్డావు? అసలు ఎవరు నువ్వు? వాడే ఆగు. కథలు చెప్పకు, నిజం చెప్పు. ఎవరు నువ్వు? నిజం చెప్తానన్నయ్య, నువ్వు కొంచెం ప్రశాంతంగా విను. చెప్పు. మహేంద్ర నాయుడు మా పెదనాన్న. ఆ తర్వాత ఇంకా చెప్పకు. తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను. నువ్వు ఊరు వెళ్ళటానికి స్టేషన్కి వచ్చావు. అక్కడ మీ వాళ్ళు నా మీద అటాక్ చేశారు. అది నువ్వు చూసావు. వెంటనే నువ్వు నన్ను కాపాడావు. నువ్వు గ్రేట్ రా. అసలు నువ్వు లేకపోతే నేను ఏమైపోయి ఉంటా తమ్ముడు. తమ్ముడు నీలాంటి తమ్ముడు అప్పట్లో ఆ రాముడికి దొరికాడంట. ఎప్పట్లో నాకే దొరికాడు రా. నీ రూపంలో దొరికాడు. ఇంట్లో అందరూ ఇలాగే ఉంటే నా పని ఎంత ఈజీ అయిపోను. నా కంప్యూటర్ లో ఆ దేవుడి స్క్రీన్ సేవర్ తీసి నీ స్క్రీన్ సేవర్ పెడతాను రా. అదేంటో అన్నయ్య, నీ మొహం చూడగానే కాపాడాలనిపించింది. అది సరే, ఇంతకీ నువ్వు ఈ ఇంట్లో ఏం చేస్తావు? కొంప తీసి మా వాళ్ళు చంపేస్తావా? చచ్చా, అసలు నాకు ఆ ఉద్దేశం ఏంటంటే నా ఇంటి స్టైలే వేరుగా ఉండేదన్నయ్య. మరి ఎందుకు వచ్చావు? వీళ్ళని ఇప్పటి నుంచి మా ఇంటి మీదకి వెళ్లకుండా చేస్తాను. అలా ఎలా చేస్తావు? ఈ ఫ్యామిలీ గురించి తెలుసా నీకు? మా మామ మంచినీళ్ళు తాగినట్టు మటలు చేస్తాడు. దర్గాకెళ్ళి దండం పెట్టుకుని పాపం పోయిందంటాడు. ఇక పెద్దోడు దేవత లాంటి పిల్లల్ని తన్ని తరివేశాడు. వీడి పాపాలకు తోడు వీడికి ఒకతే, దాని పేరు శీలవతి. పెద్దోడు రెండోడు ఎప్పుడు కలిసే మందు కొడుతుంటారు. వీళ్ళకి ఎవరైనా ఎదురు తిరిగితే వీళ్ళిద్దరూ కలిసే సాగు కొడుతుంటారు. ఇక రెండోడు ఆడికి నచ్చక ఒక అమ్మాయి నచ్చింది. ఆ అమ్మాయి తండ్రి మా మామగారు ఫ్రెండ్సే. పెళ్లిలో ఈ వియ్యంకులు ఇద్దరు చెస్ ఆడుకుంటుండగా ఆట విషయంలో గొడవ వచ్చింది. చక్రా చక్కునిదిరి. మా నాన్నని తిడతావరా అని చెప్పి రెండోడు ఆడి కాబోయే మామగారిని కొట్టేశాడు. మా నాయన్ని తిడతారా? దాంతో పెళ్లి పెటాకలు అయిపోయింది. ఇంకేముంది, ఆడు మళ్ళీ మొదటికొచ్చాడు. వీళ్ళిద్దరు ఎలా ఉంటే మూడోడు సవ్యంగా ఎందుకుంటాడు? ఆడి సంగతి వద్దు కానీ ఇందాకేదో దర్గా అన్నావు. అవును, మా మామ మస్తాన్ బాబాని నమ్ముతాడు. వండర్ఫుల్.